హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీస్ లిటిల్ కిచెన్. ఈరోజు మనం చాలా సూపర్గా అండ్ టేస్టీగా ఉండే స్వీట్ బూందీ చేసుకుందామండి. ఇది మనకి టెంపుల్స్లో ప్రసాదంగా పెడుతుంటారండి. అదే స్టైల్లో మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి. పాకం ఒకటి పర్ఫెక్ట్గా చేసుకుంటే మనకు సాఫ్ట్ అండ్ జ్యూసీగా ఉండే మన స్వీట్ బూందీ రెడీ అయిపోతుందండి. ఇది ఫెస్టివల్కి కానీ దేవుడికి నైవేద్యంగా కానీ మనకి చిన్న చిన్న స్వీట్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు కానీ పర్ఫెక్ట్గా ఉంటుందండి. దీంట్లో కొన్ని టిప్స్ పాటిస్తే మీరు పర్ఫెక్ట్ స్వీట్ బూందీని ఎంజాయ్ చేస్తారండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా లైట్గా కూడా ఉంటుంది. వీడియో మొత్తం చూడండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. వీడియో చూస్తున్నారు, లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ వీడియోస్ నచ్చితే చిన్న లైక్ చేసి చిన్న కమెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా వీడియోలోకి వెళ్తే ఫస్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 1 కప్పు షుగర్ వేసుకోవాలండి. అందులోనే 1 కప్పు వాటర్ వేసుకుందాం. ఇక్కడ 1 కప్పు షుగర్ తీసుకుంటే 1 కప్పు వాటర్ 1:1 రేషియోలో తీసుకోవాలండి. మనకి షుగర్ అంతా బాగా కరిగే వరకు బాయిల్ చేసుకోవాలి. ఇది బాగా బాయిల్ అవుతున్నప్పుడు 2 ఇలాచీ వేసుకుందామండి. ఇది మనకి ముదురు పాకం రావాల్సిన అవసరం లేదండి. మనం గులాబ్ జామున్ పాకం ఎలా ఉంటుందో కొంచెం జిగురుగా అలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా నేను ఎల్లో ఫుడ్ కలర్ వేసుకుంటున్నానండి. నేను కొద్దిగా కలర్ కోసం యూజ్ చేస్తున్నాను, మీకు ఇష్టం లేకపోతే అవాయిడ్ చేయండి. అది కొద్దిగా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని బాయిల్ అవ్వనివ్వాలండి. మనకు ఇలా ఒక 15 to 20 మినిట్స్ బాయిల్ అయితే ఆ జిగురు పాకం అనేది వచ్చేస్తుందండి. ఆ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసి లిడ్ క్లోజ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మనం 1 కప్పు శనగపిండి తీసుకోవాలండి. అందులో కొద్దిగా ఒక చిటికెడు సాల్ట్ వేసి కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేసుకుందాం. ఇలాంటి స్వీట్ చేసేటప్పుడు మనం చిటికెడు ఉప్పు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. సో కొద్దిగా నీళ్ళు వేస్తూ ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే మనకి బూందీ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. మరీ గట్టిగా ఉండకూడదు, అలానే మరీ లూజ్గా ఉండకుండా ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద మనం డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుందామండి. ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి. అప్పుడే ఇలాంటి ఒక బూందీ వేసే చిల్లుల గంట తీసుకొని అందులో ఒక గరిటెడు పిండి వేసుకోవాలండి. దీన్ని ట్యాప్ చేయడం కానీ షేక్ చేయడం కానీ చేయొద్దండి. మన గరిటెకి ఒక 2 ఇంచులు స్పేస్ ఉండేలాగా చూసుకొని ఒక గరిటె పిండి వేసుకొని అలా వదిలేయండి. అలా కిందికి బూందీ అంతా పడిన తర్వాత గరిటెను పక్కకు తీసి ఒక 5 to 10 సెకండ్స్ బూందీని ఫ్రై చేసి పక్కకు తీసుకోవాలండి. ఎక్కువ ఫ్రై చేయకూడదు. అలా ఫ్రై చేసుకున్న బూందీని మనం ముందుగా చేసి పెట్టుకున్న పాకంలో వేసి ఒక 2 to 3 మినిట్స్ వదిలేయాలండి. తర్వాత దీన్ని మొత్తం పాకంలో నుంచి డ్రైన్ చేసి ఒక స్ట్రైనర్లోకి వేసుకుందామండి. అలా మొత్తం బూందీని వేసుకుందాం. మొత్తం పిండితో బూందీని చేస్తూ పాకంలో వేస్తూ స్ట్రైనర్లో వేస్తూ ఇలా ప్రాసెస్ని కంటిన్యూ చేసుకొని వేసుకోవాలండి. చివరిలో కొద్దిగా పిండిలో కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ మనకు ప్రసాదం స్టైల్లో రావాలి అంటే ఇక్కడ రెడ్ ఫుడ్ కలర్ కొద్దిగా వేసుకుంటున్నానండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకొని దీన్ని కూడా మనం బూందీలాగా వేసుకొని తర్వాత పాకంలో వేసుకొని తర్వాత స్ట్రైనర్లో వేసుకుందామండి. ఇలా మొత్తం బూందీ రెడీ అయిన తర్వాత స్ట్రైనర్లో వేసుకోవాలండి. ఒక 5 to 10 మినిట్స్కి మనకు ఎక్సెస్గా ఏమైనా షుగర్ సిరప్ ఉంటే డ్రైన్ అయిపోతుందండి. అప్పుడు ఆ స్ట్రైనర్లో నుంచి ఆ స్వీట్ బూందీని మనం సపరేట్ చేసుకొని అందులో కొద్దిగా వాటర్ మిలన్ సీడ్స్ వేసుకుంటే ఎంతో టేస్టీగా అండ్ ఎంతో జ్యూసీగా ఉండే మన స్వీట్ బూందీ రెడీ అయిపోతుందండి. మీరు ఇంట్లో నైవేద్యంగా కానీ ఎప్పుడైనా టెంపుల్స్కి నైవేద్యంగా తీసుకువెళ్ళాలన్నా ఇలా ఈ స్వీట్ బూందీ చేసుకొని వెళ్ళండి. చాలా త్వరగా అయిపోతుంది అండ్ చాలా సూపర్ టేస్టీగా కూడా ఉంటుంది. సో తర్వాత మనం ఇందులో మీకు కావాలంటే గీలో ఫ్రై చేసిన జీడిపప్పు కిస్మిస్ని కూడా తీసుకొని వేసుకోవచ్చు. ఇలా మొత్తం మనకి వేసి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన స్వీట్ బూందీ రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి చిన్న కామెంట్ చేయండి. అలాగే చిన్న సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ.